అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. గోపాలపట్నం రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు. జీవీఎంసీ 71వ వార్డ్ శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం, హోంమంత్రి అనిత. విజయవాడలోని సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి అనిత. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి సవితమ్మ. కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఈ మేరకు బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి పెట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరో ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జీల పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, పై వచ్చే నెలలో అయితే ₹20. ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసాం. మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో 9,000 కోట్లు 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న సిఎండి దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకి ఇవ్వాలనేది ఇచ్చాము.
ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఎవరికంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు వారికి ఒక వినతిపత్రం కలెక్టర్ ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామన్న విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటికైనా సార్ ప్రభుత్వం మీ బాధ్యతను గుర్తెరిగి గోపాలపట్నం బుచ్చిరాజుపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు. ఈ సదస్సులో ప్రభుత్వ విప్ వచ్చిన నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు అందరూ ఉపయోగించుకోవాలని, రెవెన్యూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వచ్చిన సమస్యపై క్షేత్రస్థాయిలో సమీక్షించి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా స్కూటీని ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ శాసనసభ్యులు జి రామానాయుడు మరియు తహసీల్దార్ సిహెచ్వి రమేష్, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఇండోమెంట్ ఈవో శేఖర్ బాబు మరియు రెవెన్యూ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ ప్రచారం పేరిట బొమ్మలు వేసుకునేటువంటి పనిలో పడినారు తప్ప నిజంగా లబ్ధి ఏ ఒక్కరికి జరగకపోవటం. కాబట్టి ఇలాంటి ఏవైతే ప్రజల్లో ఉండేటువంటి అపోహలు, రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక స్పష్టంగా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బుచ్చిరాజుపాలెం ఈరోజు మా నియోజకవర్గంలో బుచ్చిరాజుపాలెం రెవెన్యూలో గోపాలపట్నం ఎంఆర్ఓ గారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఈవేళ ప్రారంభించుకున్నాం. ప్రధానంగా వచ్చేటువంటి ప్రజా సమస్యలు ఈ ఏదైతే 22A డిలీషన్కి సంబంధించి ఎప్పటి నుంచో నగరం నిర్మాణం జరిగింది, ఎన్నో ఏళ్ల తరబడి ఇల్లు నివాసం చేసుకున్నారు. పూర్వం క్లాసిఫికేషన్లో చెరువులుగా గుర్తింపబడినవి కూడా తర్వాత కాలంలో పట్టాలు ఇవ్వబడవు, లేకపోతే ప్లాన్లు ఇవ్వబడవు, ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాలు ఈరోజు రిజిస్ట్రేషన్కి నోచుకోవట్లేదు. అదేవిధంగా గతంలో 296 జీవో ద్వారా, 388 జీవో ద్వారా హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు మ్యాసివ్గా ఈ విశాఖ నగరంలో 2014-19లో ఉండేటప్పుడు 50,000 పైచీలకు హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చాం. ఆ పట్టాల్లో కూడా 2 ఏళ్ల తర్వాత వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని చెప్పి కన్వెన్స్ ద్వారా అనుకున్నాం. అది కూడా ఆచరణలోకి రాలా. ఈ 5 ఏళ్లలో కూడా జగన్ పాలనలో వాటికి సంబంధించి పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాలు వారికి ఉపయోగపడాలి. బ్యాంకులకు వెళ్తే వాళ్ళకి లోన్లు రావాలి. ప్రైవేటు స్థలానికి పక్కన ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండేటువంటి భూములు కూడా మంచి విలువైన భూములుగా ఉండాలంటే దానికి పూర్తి హక్కులు కలగాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి వాటిపైన కూడా పేదవాడికి ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆ రోజు చేయలేదు. కాబట్టి అలాంటి అర్జీలు ఈరోజు మాకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సదస్సుల వల్ల విశాఖ నగరంలో ఉండేటువంటి పూర్వం నుంచి ఉండేటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు, అది యుఎల్సి కావచ్చు, 22A కావచ్చు, లేకపోతే చెరువులకు సంబంధించి కావచ్చు, గడ్డలకు సంబంధించి కావచ్చు, ఎప్పటి నుంచో బిల్టప్ అయినటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడానికి రాబోయే కాలంలో, ఎందుకంటే ఇది కేవలం రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి పరిష్కారం జరిగేటువంటి సమస్యలు కావు. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఈరోజు ఆ ఏ పోర్టల్లో అయితే ఈరోజు నమోదు కాబడుతున్నాయో అది డైరెక్ట్గా సీఎం గారు కానీ, లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ
అదేవిధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, CCLA కానీ ఏవైతే ముఖ్య అధికారులు అందరికీ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటే ఆ స్థాయిలో తీసుకోబడేటువంటి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో కూడా టెక్నాలజీని జోడించి ఈరోజు ఒక QR కోడ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈరోజు నమోదు చేసుకున్నారో ఆ సమస్య ఏ దశలో ఉంది కూడా అనేది చెక్ చేసుకునే విధంగా ఈరోజు ఈ సదస్సులో ఉపయోగపడబోతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా పశ్చిమలో ఉండేటప్పుడు ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన సమావేశాలు పెట్టాం. ఈ ప్రతి గ్రామంలో జరిగేటువంటి ఈ సదస్సుల్లో ఇక్కడ ఉండేటువంటి వార్డుల పరిధిలో ఉండేటువంటి వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. గాజువాక జీవీఎంసీ 71వ వార్డు పరిధి దుర్గానగర్ ప్రాంతంలో కొండపై కొలువై ఉన్న శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి శాసనసభ్యులు పంచగర్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కమిటీ సభ్యుల వెన్నంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పలసూరిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పలసూరి అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పలసూరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పలసూరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయ చైర్మన్ అప్పలసూరి మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు, అలాగే 71వ వార్డు కార్పొరేటర్లు రాజాన రామారావు, 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్, జనసేన సీనియర్ నాయకులు కరణం కనకారావు, ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కర్ణవనపాలెం కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్లో మాట ఇచ్చాము, మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి మాటలు ఉన్నాయో, ప్రాంతంగా ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం, లాభాల బాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మౌలిక వసతుల పైన మాట్లాడారు. ఆ కొన్ని పట్టాల మీద కూడా అడిగారు. ఖచ్చితంగా ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను ఆలయ కమిటీ ప్రజలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మా అప్పలసూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇందులో మా కార్పొరేటర్స్ అందరూ కూడా కానీ భగవంతుడికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయటం, ఇవన్నీ కూడా మంచి సంకల్పంతో చేసే కార్యక్రమాలు. ఈ ప్రాంతం బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చిన సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తపన కనపడుతూ ఉంటుంది. అప్పలసూరి అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సులు ఇప్పించేందుకు మా అన్నకి, ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు 15/16 అడుగు పెట్టడం జరిగింది. మరి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వచ్చి నిజంగా చాలా సంతోషం వేసి ఎంతంటే ఇంత అని కాకుండా హ్యాపీ, ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ, ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది. అలాగే రమేష్ బాబు గారు, అనిత గారు, భర్త గారు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం, మిస్ అయ్యారు. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు. మరి ఏమనుకోవద్దు, మాకు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోయామని చెప్పారు. ప్రేక్షకులకి అందరికీ మరి వాళ్ళ తరఫున మేము ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్పై అందరికీ జాలి ఉండేదని, ఆరిలోవ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్లో భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రాన్ని ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2018లో పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డివిఎస్ ల్యాబొరేటరీస్కి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకొని దానికి సెపరేట్ వింగ్ని ఇచ్చారు. ఈరోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ను ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ను కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి. మీడియా సహకారం కూడా ఇవ్వండి. మేడం, సిపి గారి విషయంలో అయితే మటుకి నిజంగా వైజాగ్ నగరంలో అరికట్టిందంటే డ్రగ్స్ విషయంలో ఎంటైర్ పేజ్ గోస్ టు అవర్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా విషయంలో కూడా మిగతా అన్ని సిపిలు కూడా అందరు సిపిలు కూడా అలా ఉంటే మనం షూర్ ఏముంది అంటే మేము అంటాం కదా, మా పని మేము చేసుకుంటున్నాం. అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు పరదాలు కట్టడానికి ఎవడో ఉండడు. ఆ సమయం గుర్తుంచుకోమనండి. మేడం, లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి 10 lakhs అబౌవ్ ప్యాకేజ్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ లో 1 lakh కి తగ్గించేశారు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేదమ్మా, ఇందాకే దాని గురించి కూడా గౌరవ డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకు ఉంది. ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకొని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలకి ఇంకొంచెం పెరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. మీరు మొన్ననే అబ్జర్వ్ చేస్తే ఒక జీవో కూడా ఇచ్చాం. ఎవరైనా పోలీస్ చనిపోతే మనం ఖర్చులకని 25,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు మొన్ననే జీవో కూడా రిలీజ్ అయింది. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతే ఇమీడియట్గా ఫ్యామిలీకి సమాధి ఖర్చులకి 1 లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటాం. హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదే విధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని, ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంత
ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే గనక చేస్తే 11 కూడా రావు గ్యారంటీ. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను లోకేష్ ఆధ్వర్యంలో మార్ఫింగ్ చేశారని ధ్వజమెత్తారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మిగతా వారు పోలీస్ స్టేషన్లో తమ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వారు అందరం కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నేను స్వయంగా సోషల్ మీడియాకు సంబంధించి నేను స్వయంగా వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్ అది పట్టాపురం పోలీస్ స్టేషన్, అంటే నా ఇల్లు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి నేను 4 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి. ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయడం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతిరెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతిరెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్యా అంట, జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవలసిందిగా నేను 19వ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద స్వయంగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ. వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరిగిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వండి ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈ రోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు
ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారం ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సు కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశాం, 100% బెటెడ్ ఉన్న 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక అన్నాం, అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండగలు మొదలైనాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, ఇక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం.